రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క రాప్తాడు పర్యటనకు సంబంధించి ఆ హెలికాప్టర్ ఏదైతే పార్కింగ్ దగ్గర నెలకొన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పోలీసులు అందరూ తోపులాటుకు అక్కడ జరిగినటువంటి మొత్తంగా సంఘర్షణ వాతావరణానికి సంబంధించి అనేక మంది మీద కేసులు నమోదవడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నోటీసులు లేదా అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులకి ఆ యొక్క రాప్తాడు పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి రోజులు తెలుస్తుంది. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇటీవల చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ఆయన ఒక పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడ చాలా భీకరమైన వాతావరణం అయితే జరుగుతుందనే చెప్పుకోవాలి. దానికి ఉదాహరణగా మొన్నటి రోజున ఏదైతే ఆ యొక్క రాప్తాడు పరిసర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తని టీడీపీ నాయకులు చంపారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పూర్తిగా మొత్తం కార్యకర్తలు ఇలా తోపులాట జరిగి హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిందాం, మొత్తంగా పోలీసులు భద్రతా వైఫల్యం అని చెప్పేసి అక్కడ కార్యకర్తలందరూ కూడా ఆరోపించడం. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఆ యొక్క మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ కనపడట్లేదంట. నోటీసులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేరు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తంగా ఏమైపోయి ఉంటారంటారు? చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా చూసావా? దాంట్లో డైలాగ్ ఉంటుంది, వీరరాఘవరెడ్డి మొక్కే కదా అని పీకేస్తే నేను పీక కోసేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెలికాప్టరే కదా ధ్వంసం చేసేస్తే లోపలేసేస్తా అంటున్నారు. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. ఓకే, తోపులకే తోపు అని చెప్పుకుంటా ఉంటాడు, కానీ ఆ తోపు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఏ తప్పు చేయనప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవాల్సిన అవసరం ఏంటి? బేసిక్ క్వశ్చన్ అది. తప్పే జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా వైఫల్యమే జరిగింది, ప్రభుత్వమే నిర్లక్ష్యం వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఇవ్వటంలో అని అనుకుందాం. వాళ్ళు చెప్పే వర్షన్ అదే కదా. అదే నిజమైతే విచారణ కాదురే, మా నాయకుడికి మీరెందుకు భద్రత కల్పించలేదని పోలీసుని ఆయన ప్రశ్నించవచ్చు కదా. అక్కడ ఏం జరిగిందో నిరూపించుకోవచ్చు కదా, తన తప్పేమీ లేదని చెప్పుకోవచ్చు కదా. ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు? అంటే ఇక్కడే సగం తప్పును ఒప్పుకున్నట్టు కదా, సగమే పూర్తి తప్పును ఒప్పుకున్నట్టు కదా. అంటే విచారణ తప్పించుకోవడం అంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పారిపోవటం అంటే తప్పును ఒప్పుకున్నట్టు కాదా? సహజంగా పారిపోయే అవసరం ఎవరికి వస్తుంది? తప్పు చేసినటువంటి వ్యక్తులకి, దొంగలకి, రౌడీలకి, నువ్వు అన్నట్టు తప్పు చేసినటువంటి వాళ్ళకి పోలీసుల నుంచి తప్పించుకునేటువంటి అవసరం పడింది. ఇప్పుడు ఈయనకేను నేను దొంగని, నేను నేరం చేసిన వ్యక్తిని అని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నట్టే అనిపిస్తూ ఉంది. సరే, నేను అడగదలుచుకున్నా, ఆ హెలికాప్టర్ ప్రమాదం అని చెప్పిన రోజు కూడా నేను చాలా క్లియర్గా కొన్ని ప్రశ్నలు అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటికి సమాధానం దొరకలే. నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి వైసీపీని అంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది దేనికోసం అక్కడికి? అక్కడ వైసీపీ కార్యకర్త ఒకళ్ళు చనిపోయారు, చంపబడ్డారు. అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత హోదాలో అక్కడికి వచ్చారు. అతను మాజీ ముఖ్యమంత్రి కూడా కాబట్టి అది ప్రోటోకాల్ పోలీసు రక్షణ ఇచ్చారు. అయితే అక్కడ వైసీపీ చెప్తుందండి, పెద్ద ఎత్తున జగన్ చుట్టానికి జనం వచ్చారు, జనం హెలికాప్టర్ దగ్గర పోయి ధ్వంసం చేశారు, అక్కడ భద్రతా వైఫల్యం కనపడతా ఉంది, ప్రజలు హెలిప్యాడ్ దగ్గర పోయేదాకా పోలీసులు అడ్డుకోలేకపోయారు అని చెప్పేసి వైసీపీ చెప్తా ఉంది. నిజానికి వైసీపీ చెప్తున్నట్టు ఆ జనమంతా జగన్ చుట్టానికే వచ్చుంటే జగన్ దగ్గర పోయి సెల్ఫీలు దిగాలిగా, జగన్ దగ్గర పోయి సేకండ్ ఇవ్వాలిగా. హెలికాప్టర్ దగ్గర పోయి విండో షీల్డ్ ఎందుకు బాధపడతారు? అది వాళ్ళు హెలికాప్టర్ చుట్టానికి పోయారా, జగన్ చుట్టానికి పోయారా? అని అక్కడికి వచ్చిన జనాలంతా జగన్ చుట్టానికి వచ్చిన జనాలు కాదు, జగన్ వచ్చిన హెలికాప్టర్ని చుట్టానికి వచ్చిన జనాలు. మా నాయకుడు చిన్న చిన్న కార్లు తిరుగుతాడు, పెద్ద కార్లు తిరుగుతాడు, హెలికాప్టర్ కూడా చాలా కాస్ట్లీది అయి ఉంటుంది, ఒకసారి ఆ హెలికాప్టర్ని చూద్దామని అక్కడికి నువ్వు వెళ్ళారా? అంటే మా నాయకుడికి చాలా డబ్బు ఉంది కాబట్టి స్పెషల్ హెలికాప్టర్ ఏమన్నాము అని చెప్పేసి ఆ హెలికాప్టర్ని చూడటానికి వెళ్ళారా? నిజానికి సరే, హెలికాప్టర్ చూడటానికో జగన్ చూడటానికో మొత్తానికి హెలిప్యాడ్ దగ్గరికి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలైనా వైసీపీ చెప్పుకుంటుందిగా. మరి వైసీపీ కార్యకర్తలు విండో షీల్డ్ ఎందుకు ధ్వంసం చేశారు? అంటే వైసీపీ కార్యకర్తలు ఏమైనా రౌడీదా? వైసీపీ కార్యకర్తలు ఏమైనా సైకోలా? అంటే వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ పార్టీ ముద్రేస్తుంది. వాళ్ళ నుంచి వైసీపీ కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి రక్షణ కావాలని చెప్పేసి వైసీపీ చెప్తుంది. ఎంత ఆశ్చర్యం! వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచి వాళ్ళ నాయకుడికి రక్షణ కావాలని వాళ్ళ పార్టీ అడగటం, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద సైకోలు, రౌడీలు అని ముద్ర వేయటం, ఇది
ఎక్కడ రాజకీయాలు చూడం, వైసీపీలోనే చూస్తాం. అది ఇంకా నాయకుడికి కంచుకోటగా రక్షణ వ్యవస్థ ఉండాల్సింది పోయి వీళ్ళు వాళ్ళు మామూలుగా పార్టీ ఏం చెప్పుకోవాలి, మీరు పోలీసు భర్త వైఫల్యం ఇచ్చారు, మా కార్యకర్తలు చూడు నాయకుడిని కాపలా కాసుకున్నారు అని చెప్పుకోగలగాలి. కానీ కార్యకర్తలు నాయకుడిని కలిసేటట్టు పోలీసులు చేస్తారేంది అసలు అని అంటారేంటి? అది విచిత్రకరమైన పరిణామం. సరే, ఇంకొక మాట నాది. నిజానికి ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. అయితే ఆయన డైరెక్ట్గా పోయి కుటుంబాన్ని పరామర్శించాలి. జన సమీకరణ ఎందుకు జరిగింది? జన సమీకరణ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు? అదేం బహిరంగ సభ కాదుగా నువ్వు పర్మిషన్ తీసుకుంది. నేను సభ పెట్టుకుంటున్నానండి, పోలీసులు నేను పలానా గ్రౌండ్లో సభ పెట్టుకుంటున్నాను, రేదో రోడ్ షో చేస్తున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వను అప్లై చేసుకున్నాడా? చాలా క్లియర్గా వాళ్ళు అప్లై చేసుకున్న పర్మిషన్ ఏంటి? వైసీపీ కార్యకర్త చనిపోయాడు, చనిపోయినటువంటి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు, ఇది వాళ్ళు తీసుకున్న పర్మిషన్. మరి ఏదో రోడ్ షోకి వచ్చినట్టు, బహిరంగ సభకు వచ్చినట్టు జనాన్ని ఎందుకు సమీకరించారు? ఇది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ లీడర్, మాజీ ఎమ్మెల్యే, సమాధానం చెప్పాల్సినటువంటి బేసిక్ ప్రశ్న. అంటే వాళ్ళే జనాన్ని సమీకరించి, వాళ్ళే జనాన్ని వదిలేసి, ఆ జనాలు ఏదో హెలికాప్టర్ని ధ్వంసం చేస్తే, అది కూడా మళ్ళీ వైసీపీ కార్యకర్తలే చేస్తే, మళ్ళీ వాళ్ళని బూచిగా చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేదు అంటూ ఎంత అన్యాయం, ఎంత విడ్డూరం, ఎంత ఘాతకం. అంటే రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉంది అని చూపించడం కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం ఏదైతే ఉందో అది ఎక్కడికక్కడ ఫెయిల్ అవుతూనే ఉంది. ప్రజలు చూడరనుకుంటున్నారా? ప్రజలు ఉన్న కళ్ళు లేని కబోతులు అనుకుంటున్నారా? ఏం చెప్పినా నమ్ముతారులే అనుకుంటున్నారా? నమ్మారు, నమ్మే టైంలో నమ్మారు, నమ్మి మోసపోయారు, మోసపోయిన దాన్ని గ్రహించారు, గ్రహించిన దాన్ని మన ఫలితాలు చెప్పారు. కానీ దాన్నే మళ్ళా పాత కుట్రల్నే రిపీట్ చేయటం ఏదైతే ఉందో జనం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంట్రా మారడా? ఇంకా మారాలి కదా, ఏదో స్టేజ్ కాడ మారాలి కదా. మన రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా 151 నుంచి 11 సీట్లు పడిపోయిన తర్వాత అయినా ఎందుకు ఇలా పడిపోయింది, ఎందుకు మనకే ఇలా జరిగింది, 2019లో ఆస్వాదించిన ప్రజలు ఇవాళ ఎందుకు చిత్కారాలు ఇచ్చారు, ఎక్కడ లోపం జరిగింది అనే ఒక పునరాలోచన అనేది ఒకటి ఉండాలి, ఒక రివ్యూ ఉండాలి కదా. అది ఎందుకని లోపిస్తుంది? పైగా మొన్న ఎన్నికల ముందు గురకరాయి దాడి జరిగిందన్న నమ్మలేదు, ఇంకోటన్నా నమ్మలేదు. అంటే ఇక నమ్మటం మానేశారు జనం. నమ్మకాన్ని కనబరుచుకోవాలి మనం అనేది ఆలోచించుకోవాలి. కానీ మళ్ళా పాత పద్ధతులకే వెళ్ళటం అనేటువంటిది నిజంగా బాధాకరం, నిజంగా బాధాకరం. కానీ ఒకటేంటంటే రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరిగిపోతుంది, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. ఇదే జరిగితే దీన్ని ప్రజలు గ్రహించగలిగితే 2029 ఎన్నికల్లో కూడా వైసీపీకి మొన్న 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే కనుక వస్తే వైసీపీ పార్టీ నడవటం కష్టం. ఆ పార్టీ రాజకీయ సమాధి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఒకటి, శాంతి భద్రతను డిస్టర్బ్ చేయాలి. 2, ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేయాలి. 3, ప్రజల్లో భ్రమలు కల్పించాలి. ఇలాంటి పనులకే వైసీపీ దిగుతూ ఉంది. అది అనంతపురం రాప్తాడు దగ్గర జరిగినటువంటి సత్యసాయి జిల్లా, ఇప్పుడు అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా రాప్తాడు జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదాన్ని ఉద్దేశించైనా, తర్వాత మన గోవుల విషయం చేసిన రాద్ధాంతమైన, తర్వాత ప్రమాదం కొద్ది చనిపోయినటువంటి పగడాల ప్రవీణ్ని వివాదం చేయటమైనా, ఇవన్నీ కూడా అదే కోణాలు. వీటన్నిటి ఉద్దేశం ఒకటే, అంతిమ లక్ష్యం ఒకటే. రాష్ట్రంలో శాంతి భద్రతలు డిస్టర్బ్ చేస్తే వచ్చే కంపెనీలు భయపడతాయి, వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి, కల్పించబడే ఉద్యోగాలు లేకుండా పోతాయి, రాష్ట్రం అభివృద్ధి నిలిచిపోతుంది. అదే దాన్ని మనం ఎజెండాగా తీసుకుని, రాష్ట్రం శాంతి భద్రత లేవు, అభివృద్ధి లేదు అనే దాన్ని ఎజెండాగా తీసుకుని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం గెలవటానికి పునాదులు వేసుకోవాలి. ఈ ప్లాన్లో ఉండాలి తప్ప మనం ఎక్కడ ఓడిపోయాం, ప్రజలకు ఎక్కడ నచ్చలేదు, మళ్ళీ ప్రజల దగ్గర పోయి నచ్చేటట్టు చేసుకుందాం, ప్రజల్ని మెప్పించుకునే ప్రయత్నం చేద్దాం, కోల్పోయిన నమ్మకాన్ని కల్పించుకునే ప్రయత్నం చేద్దాం, తప్పు ఎక్కడ చేసిందో ఒప్పుకుందాం, మళ్ళీ ప్రజలు మెప్పు పొంది రాజకీయంగా ఎదుగుదాం అనేటువంటి ఆలోచనలో ఆ పార్టీ లేకపోవడం అనేటువంటిది అది నిజంగా బాధాకరం. ఇంకో విషయం కూడా, ఆ హెలికాప్టర్ ప్రమాదంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ హెలికాప్టర్ టేకాఫ్ అయింది, ఏది వితౌట్ పోలీస్ పర్మిషన్. అక్కడ పర్మిషన్ ఇచ్చింది కలెక్టర్, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక విఐపి వస్తున్నాడు కాబట్టి కలెక్టర్ పర్మిషన్ మేరకే హెలికాప్టర్ అక్కడ దిగింది. ఆ కలెక్టర్ తన పర్మిషన్లో చాలా క్లియర్గా పేర్కొన్నాడు. ల్యాండింగ్ అయ్యే టైంలోనూ, టేకాఫ్ అయ్యే సమయంలోనూ
అక్కడ విఐపి ఉన్నాడు కాబట్టి, అంటే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా లోకల్ పోలీసులు చెప్పాకే అది టేకాప్ అయినా ల్యాండింగ్ అయినా జరగాలని. వితౌట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్ ఆ హెలికాప్టర్ టేకాప్ జరిగింది. టేకాప్ జరిగిన తర్వాత కూడా ఎక్కడికైతే వెళ్ళాలో, అంటే బెంగళూరులో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్లకుండా వేరే చోటుకు వెళ్ళింది ఆ హెలికాప్టర్. అలా ఎందుకని వెళ్ళింది? లోకల్ పోలీసులు పర్మిషన్ లేకుండా ఎందుకు టేకాప్ చేశాడు? ఇంకోటి, సహజంగా విమానయాన శాఖ యొక్క రూల్స్ ప్రకారం హెలికాప్టర్ అయినా విమానమైనా ఇంకేదైనా సరే అక్కడ ప్రమాదం జరిగిందని భావించినప్పుడు అక్కడ ఉన్న పైలట్ లోకల్ పోలీసులకి ఎట్ ఏ టైం కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ కంపెనీ నుంచి ఒక టెక్నీషియన్ వచ్చేసి ఏం ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం జరిగిన టేకాప్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతే టేకాప్ చేయాలి. ఎందుకంటే ఆ జరిగిన ప్రమాదం, ఎందుకంటే ఆ హెలికాప్టర్ విఐపి ప్రయాణిస్తున్నాడు కదా, ఆ జరిగిన ప్రమాదం వల్ల గాల్లోకి పోయాక హెలికాప్టర్కి ఏదైనా ప్రమాదం పడితే లోపల ఉన్న విఐపి కూడా ఏర్పడింది కదా. కాబట్టి అక్కడ వచ్చే కంపెనీ నుంచి వచ్చే టెక్నీషియన్ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని టేకప్ చేయాలి. కానీ ఇతను ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్కడ నుంచి టెక్నీషియన్ రావడం ఇదంతా జరగలేదు. ఇదంతా జరగకుండానే ఆ కంపెనీ రూల్స్కి విరుద్ధంగా, విమానయాన శాఖ రూల్స్కి విరుద్ధంగా దాన్ని టేకప్ చేసుకొని పైలట్ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయినా సరే వెళ్ళాల్సిన చోటుకి కాకుండా ఇంకో చోటుకి ఎందుకు వెళ్ళాడు? ఇలాంటి బలమైనటువంటి అనుమానాలు అనేక ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్, ప్రమాదం కాదు. ప్రమాదం అయి ఉంటే ఇన్నుండే కాదు కదా. కాబట్టి ఇది ప్రమాదం కాదు అనేటువంటి చాలా క్లియర్గా నిర్ధారణ అవుతూ ఉంది. నేనేమంటానంటే దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది కాబట్టి వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టగలిగితే చాలా మంచిది. ఎందుకంటే గతంలో అనేక కుట్రలకి, మోసాలకి ప్రజలు మోసపోయి ఉన్నారు. ప్రజలకి వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రేపు మరొకసారి ప్రజలు మోసపోకుండా అవుతారు. అంటే ఇప్పటికే ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు, కానీ ఉంటారు కదా, ఎక్కడో కొంచెం 1% 2% ఉంటారు కదా. వాళ్ళని చైతన్యపరచడానికైనా ప్రతి వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఇక్కడ చాలా క్లియర్గా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏ తప్పు జరగకపోయి ఉంటే, అది కేవలం ప్రమాదం అయి ఉంటే, భద్రతా వైఫల్యమే అయి ఉంటే, ప్రభుత్వ వైఫల్యమే అయి ఉంటే ఎవరు పారిపోవాలి? ఎంక్వైరీ చేయడానికి పోలీసులు పారిపోవాలి, వాళ్ళ వైఫల్యం అయితే. కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నారు. ఎంక్వైరీ గురించి సహకరించాల్సిన తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పారిపోయాడు. అంటే తప్పు ఎవరిది? చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. తప్పు వైసీపీది, తప్పు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిది, తప్పు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి గైడెన్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిది. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్క్రిప్టు. ఇది ప్రమాదం కాదు, ఏమనాలి దాన్ని, ఇది ఒక ఘాతకం. మేబీ దాని మీద ఘాతకమా ప్రమాదమా ఇప్పుడు నేను చెప్పినటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎంక్వైరీ సంస్థల మీద ఉంది. ఖచ్చితంగా సార్. మరి ఇప్పటికే రాప్తాడుకు సంబంధించి ఒక తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో మరి పోలీసులు విచారణకి సలకిస్తారో లేదో, పోలీసులు అరెస్ట్ చేస్తారో లేదో భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.